హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ రేడియో టాక్స్. ఇవాళ సూపర్ ప్రోడక్ట్స్ మీ ముందుకు వచ్చాను అనమాట. అసలు ఇప్పటివరకు ఎందుకు మిస్ అయ్యానా అనిపించి అంత మంచి నాకు నేనుగా ఫిదా అయిపోయినట్టు ప్రోడక్ట్ అన్నమాట నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి అనార్కలి డ్రెస్సెస్ నా ఒంటి మీద వచ్చినాయి. అండ్ నేను ఇప్పటివరకు కూడా అనార్కలి డ్రెస్ వేర్ చేస్తాను. కాకపోతే ఏంటంటే అప్పుడు ట్రెండింగ్లో ప్రజెంట్ కొత్త సెట్స్ ఉన్నాయని చెప్పి అవే వాడుతున్నాను. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న స్పేస్ సిల్క్ మెటీరియల్తో ఉన్నటువంటి అనార్కలి డ్రెస్సెస్ అండి. అండ్ ఒకటేమో స్పేస్ సిల్క్, ఇంకోటి వచ్చేటప్పుడు మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అసలు ఓసం అని చెప్పొచ్చు అండి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. నా మట్టుకు నేను ఫిదా అయిపోయి తీసుకుంటే అనార్కలి డ్రెస్సెసే తీసుకోవాలన్నట్టుగా అనిపించేసింది అనమాట. నాకు అలా అనిపించి నేను ఈ ఫ్యాబ్రిక్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి స్పేస్ సిల్క్ మెటీరియల్ టైప్లో ఉందన్నమాట. అది కాదు, ఇప్పుడు రిప్లికల్ గోల ఎక్కువైపోయింది కదా, అలా రిప్లికా అనుకోండి. అండ్ కాకపోతే ఏంటంటే ఫ్యాబ్రిక్ చూసినప్పుడు మనకి సేమ్ అట్లానే ఉంది, అలా స్పేస్ సిల్క్లా ఉంది. చాలా బాగుంది. దాని మీద వచ్చేటప్పుడు మనకి సిల్వర్ వీవింగ్ వచ్చింది. యోక్ పార్ట్ అండ్ హ్యాండ్స్కి మాత్రమే ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. అండ్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి, ఫుల్ హ్యాండ్స్ కాదు. అండ్ నెక్స్ట్ యోక్ పార్ట్కి వచ్చింది. అసలు గేర ఉందండి, అసలు చెప్పలేనమాట. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అన్నట్టు ఉంది ఈ ప్రోడక్ట్ కూడాను. చాలా బాగుంది. అసలు మీషో నుంచి తీసుకున్నాను అనిపించింది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 650 ఉందండి. మీకు 6th and 7th 70% సేల్ జరగబోతుంది మనకి మీషోలో. అప్పుడు ఇంకా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రోడక్ట్. అసలు ఎవరైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కాలేజ్ వేర్కి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పిల్లలు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి వేసుకున్నా, లేకపోతే ఏదైనా బర్త్డే పార్టీస్కి వేసుకున్నా చాలా బాగుంటుంది. అసలు చున్నీ ఉందండి, కట్ వర్క్తో వచ్చింది. మొత్తం వివింగ్ అంతా సిల్వర్ వివింగ్ వచ్చి ఫ్యాబ్రిక్ ముట్టుకుంటేనే అంత బాగుందంటే అసలు చాలా బాగుంది. అసలు చెప్పలేను అనమాట మాటలో, నేనే స్టన్ అయిపోయాను. కట్ వర్క్ వచ్చింది మనకి మొత్తం అంతా. నా టాప్ కన్నా దుప్పట్టా వచ్చేటప్పుడు మనకి చాలా గ్రాండ్ లుకింగ్లో ఉంది. చూసారుగా ఎంత బాగుందో. నేను వేర్ చేస్తే ఎలా ఉంది ఏంటనేది మీరు కూడా చూసుకోండి ఒకసారి. ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏంటంటే పిక్ ఎలా ఇచ్చాడో పిక్ కన్నా సూపర్గా ఉందని చెప్పొచ్చు అనమాట. బయట నేను వేసుకున్నాను కాబట్టి, నేను పట్టుకున్నాను కాబట్టి నాకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది. నేను పిక్లో ఏంటంటే గోల్డ్ అయితే బాగోదు, ఏంటి ఇట్లా పిచ్చిగా ఉందని అనుకున్నాను. అసలు ఎలా ఉంటుంది ఏంటో చూద్దామని చెప్పి బుక్ చేశాను. బట్ ఏమైందంటే గోల్డ్ రాలా, బైలాక్ సిల్వర్ వచ్చింది. చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్గా కూడా ఉందన్నమాట మనకు వర్క్ అనేది. ఎక్కడ కూడా ఎటువంటి మిస్టేక్ లేదు. ఫ్యాబ్రిక్ బాగుంది. అండ్ గ్యారా బాగుంది. లోపల ఇన్నర్ బాగుంది. యోక్ పార్ట్ బాగుంది. అండ్ నెక్స్ట్ మన బ్యాక్ వచ్చి డీప్ నెక్ వచ్చింది. ఆ డీప్ నెక్ మనకి టాజల్స్ ఇచ్చారు, అది కూడా బాగుంది. బోట్ నెక్ ఇద్దాం అనుకున్నట్టున్నారు. కొంచెం బ్యాక్ ఏమో డీప్ అయింది, ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ టైప్లో ఇద్దాం అనుకున్నారు. బట్ బోట్ నెక్ రాలేదు. కొంచెం పైకి వేసుకుంటే అట్లా వద్దనుకోండి. మొత్తానికి లుకింగ్ వైజ్గా చూసుకుంటే సో గుడ్. ఎవరు అసలు మిస్ చేసుకోవద్దు. ఎవరికైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకుంటే కనుక ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడం ట్రై చేయండి. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అడగకపోయినా ఇచ్చేస్తాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అందులో కలర్ విషయానికి వచ్చేటప్పటికి చాలా ఇంగ్లీష్ కలర్ అంటారు దీన్ని. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, మళ్ళీ మీకు తెలిసి మీరు వేసుకోండి. అసలు ఎంత బాగుందో చూడండి. దుప్పటాకి ఫుల్గా వర్క్ వచ్చి మనకి అనార్కలి డ్రెస్ సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు చాలా ఫిదా అయిపోయిన వాటికి నేను తీసుకుంటే అనార్కలి డ్రెస్సెసే తీసుకోవాలి అన్నట్టుగా ఉన్నాయన్నమాట. నేను తీసుకున్న 2 ప్రోడక్ట్స్ కూడాను. ఇది 650 పడింది నాకు. ప్రజెంట్ అయితే కొంచెం ప్రైస్ డ్రాప్ అయినట్టే ఉంది, మేబీ ఇప్పుడు చూసుకున్నా. లేకపోతే 650 అట్లా ఉంది. మీకు ఇప్పుడు 6th 7th ఇంకా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు, ప్రోడక్ట్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు. ఓకేనా. నేనైతే ఇంకో ప్రోడక్ట్ చూపించేస్తాను. ఇదైతే జార్జెట్ ఫ్యాబ్రిక్. అబ్బా ఇది ఉందండి నిజంగా. దీనికన్నా ఇంకా అసలు అలా ఉందన్నమాట, చెప్పకూడదు, అలా ఉంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. కలర్స్ కూడా రెగ్యులర్గా తీసుకునే కాకుండా కొంచెం రేర్గా ఉన్న కలర్స్ షూట్ చేసుకున్నాను ఈసారి. చాలా బాగున్నాయి. నేను జెన్యున్గా రివ్యూ ఇచ్చినప్పుడు చెప్పే మాటలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అసలు మిస్ చేసుకోకుండా వెంటనే వెళ్ళి పర్చేస్ చేసుకుని విషిల్స్లో పెట్టుకోండి. ఫస్ట్ అయితే మీరు 6th and 7th మిస్ చేసుకోకుండా తీసుకోనే ప్రోడక్ట్లు ఏమన్నా ఉందంటే ఈ 2 అని చెప్పొచ్చు అనమాట. చాలా బాగున్నాయి. మీ పిల్లలకైనా తీసుకోవచ్చు, మీరైనా వేసుకోవచ్చు. లేకపోతే కాలేజ్ వేర్, ఆఫీస్ వేర్కి వద్దురండి, కాలేజ్ వేర్కి చాలా బాగుంటాయి. కాలేజ్ వేర్ ఏదైనా ఫంక్షన్స్ అలాంటివి జరుగుతాయి కదా పిల్లలకి, అప్పుడు వేసుకున్నప్పుడు ఇంకా గ్రాండ్ లుక్ వచ్చింది అనమాట. చాలా బాగుంది. అండ్ ఈ ప్రోడక్ట్ విషయానికి వచ్చేటప్పుడు అసలు ఇది చాలా బాగుందండి. కలర్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది గ్రీన్ అని ఇచ్చాడు, కాకపోతే గ్రీన్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి కదా. అలాగే థిక్ గ్రీన్ అనుకోండి, లీఫ్ గ్రీనా లేకపోతే మామూలు గ్రీనా అనేది మీకు ఒక ఐడియా వచ్చేది అనమాట.
ఇది ఉందండి, అసలు నిజంగా గేరా ఉంది, ఒక పట్టు ఉంది, అసలు ఏమన్నా ఉందా అనిపించింది అనమాట. అసలు అంత క్లాసీ లుక్ వచ్చింది, అసలు ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. యోగ పట్టుకి ఎంత మంచి వర్క్ ఇచ్చారు చూసారా. ఇది కూడా సేమ్ అలాగే ఇందాక చూపించినట్టే డ్రెస్ ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. యోగ పట్టుకు మాత్రమే ఇలా కంప్యూటర్ డిజైన్ వర్క్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి ప్లీట్స్ వచ్చాయి అనమాట. ఫ్రంట్ చూసారు కదా, ఫ్రంట్ పార్ట్కి ప్లీట్స్ వచ్చాయి, చాలా బాగుంది. అసలు ఆ ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్, చాలా మెత్తగా ఉంది. ఫ్యాబ్రిక్ చాలా బరువుగా ఉంటుంది, మనకు బరువు ఏం లేదు. అండ్ 3/4 హ్యాండ్స్, అండ్ వాటికి హ్యాండ్స్కి వచ్చేటప్పుడు మనకి సింపుల్ వర్క్ ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. గ్యారా వచ్చేటప్పుడు సూపర్ ఉందండి. ప్రిల్స్ వచ్చేటప్పుడు ఇది ప్లీట్స్ వచ్చేటప్పుడు చాలా బాగుంది. ఎదరా ఫ్రంట్ వేసుకుంటే 2 ప్రోడక్ట్స్ కూడా సో గుడ్ అండి, అసలు ఎంత బాగుందంటే అంత బాగున్నాయి. ఒకసారి దీన్ని కూడా వేసుకొని చూపించేస్తాను. నేను ఈ ప్రోడక్ట్ కూడా ఓపెన్ చేసి చూసిన తర్వాత నేను దుపట్టా గురించి నేను మీకు చూపించలేదు అనమాట. ఫస్ట్ మీకు తర్వాత నెక్స్ట్ చూపిద్దామని చెప్పేసి నేను చూపించలేదు. ఈ రెండిటికి ఫిదా అయిపోయానని చెప్పాను కదా, అందుకని చెప్పేసి వాటి మీదే ఉన్నాను. అసలు ఎలా ఉంది ఏంటి ఫ్యాబ్రిక్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించేస్తాం కాబట్టి మనం అదే పనిలో ఉన్నాను అనమాట. దీనికి కూడా టాజిల్స్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్స్ ఇచ్చారు, చాలా బాగుంది. వివింగ్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ లేదనుకోండి, మళ్ళీ ఫ్రంట్ సైడ్ సేమ్ ఇలా దీనికల్లా థ్రెడ్స్ ఇచ్చి దానికి కూడా ఇచ్చారని చూపిస్తున్నాను అక్కడ. జస్ట్ అంత కొంచెం లూజ్ ఉంది. నేను మర్చిపోయాను మీకు ఇంకో విషయం చెప్పాలి. ఎం సైజ్ తీసుకున్నాను నేను ఎప్పుడు ఎల్ సైజ్ అంటాను కదా, ఇలా కుర్తా సెట్స్ తీసుకున్నప్పుడే సైజ్ కొంచెం ఫ్యాంట్స్ గురించి పెద్ద పెట్టుకుంటాను. ఇదైతే నేను ఎం సైజే బుక్ చేశాను, రెండు కూడాను ఎం సైజే తీసుకున్న. ఎం సైజ్లో కూడా కొద్దిగా లూజ్గా ఉంది. ఆ ప్రోడక్ట్ అయితే లూజ్గా ఉంది, ఇది కొంచెం కరెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే యోగ పట్టు దగ్గర మనకి ప్లెయిన్ లేదు కాబట్టి మనకు అంత కనిపించదు అనమాట. కొంచెం లూజ్గా ఉన్న ప్రోడక్ట్స్ ప్రిఫర్ చేస్తేనే బాగుంటుంది అనిపిస్తే, ఎందుకంటే కొంచెం మన కంఫర్ట్ బుకింగ్ కాబట్టి. అసలు ఎంత బాగుందండి ఈ ఫ్యాబ్రిక్ కూడాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ చోటుకి మనకి చున్నీ గురించి నేను ఇందా చెప్పలేదు కదా, చున్నీకి అయితే 4 పక్కల కూడా మంచి లేస్ వర్క్ ఇచ్చేసారనమాట. చిప్స్ మొత్తం అన్ని అవి చిప్స్ వర్క్తో లేస్ డిజైన్ అనమాట. అది మొత్తం అంతా ఇచ్చేసారు. మనకి ఎలా అయితే యోగ పట్టు ఉందో సేమ్ అలాగే ఆ డిజైన్ మొత్తం ఇచ్చేసారనమాట. ఈ మనకి ప్లీట్స్ వచ్చేటప్పటికి ఇంకా కొంచెం లుకింగ్ సో గుడ్ అనిపించింది. బ్యాక్ మొత్తం అంతా ఉందన్నమాట ప్లీట్స్ అనేవి. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. మళ్ళీ ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయిన, చున్నీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే చున్నీలో ఇలా వచ్చిందనమాట మనకి. అక్కడ ఏం మిస్టేక్ లేదండి కొంచెం కూడా, అస్సలు ఇంత మిస్టేక్ ఉంది అని ఇన్నర్తో సహా అంతా సో గుడ్గా అని చెప్పచ్చు, చాలా బాగుంది. ఇది వచ్చేటికి 800 పడిందండి. ఇప్పుడు ప్రజెంట్ 850 అట్లా ఉంది, 813 రూపీస్ పడింది. ఇప్పుడు ప్రజెంట్ ఉంది, నేను తీసుకున్నప్పుడు అయితే 800 అట్లా ఉంది. మీకు 6th 7th ఇంకా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. విష్ లిస్ట్లో పెట్టుకోండి, నచ్చితే ఖచ్చితంగా అస్సలు మర్చిపోకుండా తీసుకునే ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే ఈ 2 అని చెప్పచ్చు. ఓకేనా, మీకు నచ్చింది అనుకుంటేనే తీసుకోండి. నేను వేసుకున్నా బాగుందంటే మీరు వేసుకున్నా బాగానే ఉంటుంది అనుకోండి. మేబీ చాలా బాగుంది, చాలా అసలు గుడ్ లుకింగ్ అని చెప్పచ్చు. అసలు ఎంత బాగుందో, సూపర్ ఉంది, గేరా ఉంది. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో క్యాన్ ఇచ్చారండి. క్యాన్ ఎలా ఇచ్చారనుకున్నారు, పెద్ద వేస్ట్గా ఇంతంత ఇచ్చేసి పాడు చేయలేదు వాళ్ళు. చాలా డీసెంట్గా ఎక్కడైతే ఇవ్వాలో చాలా లాస్ట్లో కొంచెం మనకి హోల్డ్ చేస్తాం కదా ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్ హోల్డ్ చేసిన దగ్గర కొంచెం ఒక 2 ఇంచెస్ క్యాన్ పెట్టారు. పెట్టి హోల్డ్ చేసి ఇచ్చేసారు అనమాట. దానివల్ల ఏమైందంటే ఫ్రాక్ ఎగిరిపోకుండా నుంచుంది. మొన్న ఒకసారి మీకు ఏదో చెప్పాను, చూపించాను అనుకుంటా, ఎగిరిపోయేలా ఉంది, ఇది బాగాలేదు, వెనక పంపించేస్తున్నాను చెప్పాను కదా. సేమ్ అలా కాకుండా ఇది ఏంటంటే కొంచెం పట్టు ఉందన్నమాట కింద. అలా ఉండటం వల్ల ఏంటంటే ఎగిరిపోకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి దానికి స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనకు కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ వేసుకున్నప్పుడు. అసలు మిస్ చేసుకోవద్దు. అలాగే నా వీడియో చూసే వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకుండా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. ఫ్యాబ్రిక్స్ మాత్రం సో గుడ్ అని చెప్తాను, మీరు అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, తీసేసుకోండి. 6th 7th అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంకేమైనా వచ్చే ప్రోడక్ట్స్ ఉన్నాయి, మరి అప్పుడు ఈ లోపల వస్తే కనుక నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, అందాక మరి సెలవు. మరి మీకు నచ్చింది అనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్